వేములవాడ పట్టణ ఆదివాసీ సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తాను ముందుంటానని వేములవాడ పట్టణ ఆదివాసీ సంఘ అధ్యక్ష అభ్యర్థి ఎర్ర శ్రీనివాస్ అన్నారు. పట్టణ ఆదివాసీ సంఘ ఎన్నికల్లో భాగంగా ఆదివారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. నామినేషన్ ముందు వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని, పేద ఆదివాసీలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి అధ్యక్షునిగా గెలిపించాలని పట్టణ ఆదివాసీ సంఘ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. పట్టణ ఆర్యవైశ్య సోదరి సోదరీమణులకు నమస్కారములు. ఇంత పెద్ద ఎత్తున నామినేషన్కి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు, మా వైశ్య సోదరులకు పాదాభివందనాలు చేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు నామినేషన్కి ఇంతమంది రావడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదే విధంగా నాకు 11 నాడు వచ్చి అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణానికి మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వేములవాడ పట్టణానికి మా అన్న ఎర్ర శ్రీనివాస్ అన్న గారు నామినేషన్ వేస్తున్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నేను తాటికొండ పవన్ కుమార్ నామినేషన్ వేస్తున్నా. ఈరోజు రారేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ నుంచి మహిళలు మరియు మేమంతా కూడా పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి తరలి వెళ్తున్నాం. ఈ యొక్క నామినేషన్ ప్రక్రియకు చేసినటువంటి మా ఆర్యవైశ్య సోదర సోదరీమణులు, జిల్లా కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మా ఇద్దరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి ఎండలో కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలపడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న 13వ తారీఖు పట్టణ మరియు జిల్లా ఎన్నికల్లో పట్టణ సంఘం అందరూ, మహాసభ సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ, ఓటు హక్కు కలిగిన వాళ్ళందరూ ఓటు వినియోగించుకొని మా ఎర్రసీనను భారీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల్లో కౌన్సిల్ సభ్యులైనటువంటి వారందరూ కూడా ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటూ మరోసారి వచ్చినటువంటి అందరికీ కూడా మా ఇరుపక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. వేములవాడ పట్టణ ప్రజలందరికీ మీకు విషయం తెలిసిందే. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో అంటే పట్టణ సంఘం ఎలక్షన్లో ఎర్ర శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. మీ అందరికీ తెలిసింది ఆ విషయము. ఈరోజు ఆ నామినేషన్ కార్యక్రమానికి అందరం మహిళలము, పురుషులు అందరూ అధిక సంఖ్యలో రాజన్న దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి ర్యాలీగా ఆ నామినేషన్ కాడికి వెళ్తున్నాము. ఇది ఎలా విజయవంతం అయిందో అలానే రేపు 13వ తారీఖు ఓటు వేసే కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలానే మా ఎర్ర శ్రీనివాస్ కూడా గెలిపించాలని మరీ కోరుకుంటున్నాము.